అంగన్వాడీల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ కూడా ఇవ్వాలని జనసేన రాజమహేంద్రవరం రూరల్ మండల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణగౌడ్, జిల్లా కార్యదర్శి వీరక జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. పండుగ రోజుల్లో అంగన్వాడీలను రోడ్డున పడేలా చేసిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే అంగన్వాడీలతో కలిసి తాము ఉద్యమం కొనసాగిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు వారికి పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ కంటే 1000 అదనంగా పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పి వారిని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. జగన్ కూల్చివేతలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, త్వరలోనే ఆయనను ప్రజలు కూడా కుప్పకూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సక్రమమైన విధంగా వేతనాలు పెంపుదలతో పాటు క్రమబద్ధీకరణ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన రూరల్ అధ్యక్షులు చప్పా చెన్నారావు, నాయకులు మట్టపర్తి నాగరాజు, కొప్పిశెట్టి రాజేష్, అత్తిలి వెంకటరమణ, ఆకుమూరు అప్పన్న, మేక గణపతి, పిల్ల దుర్గప్రసాద్, జంగా వినోద్, దారపు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా తమ భవిష్యత్తు ఏమిటో తెలియకుండా ఒక అంధకార జీవితాన్ని గడుపుతూ వాళ్ళు దీక్షలు చేయడం, నిరాహార దీక్షలకు పూనుకోవడం ఇది చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితి మారాలి. జగన్ గారు ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీనే వాళ్ళు నెరవేర్చమని కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీకి అర్హులు కనుక ఆ గ్రాట్యుటీని వర్తింపజేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళు 26,000 జీతం కోరుకుంటున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా స్పందించకుండా వాళ్ళని లెక్క చేయని పక్షంలో వాళ్ళ 56,500 మంది 500 సెంటర్లు ఉన్నాయి. 103,000 మంది కార్మికులు ఈ రోజున సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ 103,000 మంది అంగన్వాడీ వర్కర్ల యొక్క భవిష్యత్తును ఆలోచించి తక్షణమే వాళ్ళ జీతాలు పెంచాలి, వాళ్ళ యొక్క గ్రాట్యుటీని అమలు చేయాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున జిల్లా అధికార ప్రతినిధి యామన్ నారాయణ గౌడ్. ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు 65 సంవత్సరాల వయసులో మరి వాళ్ళకి తిండి గడిచే విధానం లేదు. ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి పెన్షన్ అయితే రాలేదు. ఇలాగైతే మరి వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా కోటీశ్వరులు కాదు, వాళ్ళలోని కూడా పేద మధ్యతరగతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు 1వ తారీఖునే మరి పెన్షన్ కానీ జీతం కానీ వేయవలసిన పరిస్థితి ఉంది. మీరు వేయలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ టీచర్లని, కార్యకర్తలను అయితే ఏమి, అక్కడ ప్రభుత్వ పెన్షన్దారులను అయితేనేమి, అదేవిధంగా ఒక సాధారణ పెన్షన్దారులు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా సత్వరమే మీరు పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. అలాగే వీళ్ళు అడుగుతున్న అంగన్వాడీ వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో న్యాయపరమైన కోరికలు తీర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా మేము మద్దతునిస్తున్నాం. వీరందరికీ మేము తోడుకుంటామని తెలియజేసుకుంటూ